ముస్లిం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం మన దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఎలక్షన్ ఎజెండాగా మారిపోయింది. ఈ అంశం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఏపీలో నష్టం కలిగించే అంశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. బీజేపీతో జతకట్టిన టీడీపీ, జనసేనలు ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కక్కలేక మింగలేక అన్నట్లుంది వారి పరిస్థితి. ఇంతకీ ఏపీలో కూటమి నేతలకు మత రిజర్వేషన్లు ఏ విధంగా దెబ్బ కొట్టనున్నాయి? వారికి ఏ విధంగా ఇరుకున పెట్టనున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ముస్లింలకున్న 4% రిజర్వేషన్లు తొలగిస్తామని కూటమి నేతలు పదే పదే చెప్తున్నారు. ఇటీవలే ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి గోయల్ ఈ విషయం స్పష్టం చేశారు. చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బాబుతో భేటీ అయిన తర్వాతనే ముస్లిం రిజర్వేషన్లపై గోయల్ ఈ ప్రకటన చేస్తారనే విషయం ముస్లింలు గమనించాలని పలువురు నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం ముస్లిం రిజర్వేషన్లపై 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి పొత్తులో ఉండటం వల్ల బీజేపీ ప్రత్యేకంగా ఆ రకంగా మేనిఫెస్టో ఇవ్వలేకపోయింది. మేనిఫెస్టోలో ఇవ్వలేకపోయినప్పటికీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మతపరమైన రిజర్వేషన్లపై తమ పార్టీ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన తర్వాత రిజర్వేషన్ల విషయమై ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు ఖాయమని తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు. దీంతో ఏపీలో అన్ని ప్రాంతాల ముస్లింలు రగిలిపోతున్నారు. 4% రిజర్వేషన్లు రద్దవుతాయని ఆందోళన చెందుతున్నారు. గతంలో వైఎస్ఆర్ ఇచ్చిన 4% రిజర్వేషన్లను రద్దు చేస్తే విద్య, ఉద్యోగ తదితర అంశాల్లో భారీగా నష్టపోతామని ముస్లింలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ భయానికి, ఆందోళనకు కారణమైన బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అంటే మైనారిటీలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎన్నికల సమయంలో బీజేపీ, జనసేన అగ్ర నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రచారం నిర్వహిస్తే కూటమికి రాజకీయంగా భారీ దెబ్బ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల కావడం విశేషం. మే 3, 4 తేదీల్లో నరేంద్ర మోదీ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే అమిత్ షా కూడా ప్రచారం చేస్తారని బీజేపీ కూటమి నేతలు చెప్తున్నారు. ఇంకా తేదీలు ఖరారు కాలేదు. మోదీ, అమిత్ షా వెంట బాబు, పవన్ నడిస్తే చాలు, మైనారిటీల ఓట్లని గోవిందా అని టీడీపీ నేతలు భయపడుతున్నారు. అలాగే విభజిత ఏపీకి మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందనే బాధ రాష్ట్ర ప్రజానీకంలో ఉంది. ఇవన్నీ కూటమికి నష్టం కలిగించే అంశాలేనని ఏపీలో పలు ప్రాంతాలకు చెందిన మేధావులు భావిస్తున్నారు.